ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. మే నెల 20వ తారీఖు 2024. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఇక్కడ యోహాను గారు మనకు చాలా చక్కగా వ్రాస్తున్నారు. అంటే మనకు రాయలేదు, ఆయన వేరే వాళ్ళకు వ్రాసిన ఉత్తరం ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అంటే ఆత్మలో అభివృద్ధి కలగడమే కాదు, మంచితనం ఇంప్రూవ్ కావడమే కాదు, దేవునితో సహవాసం గొప్పగా అవ్వడమే కాదు, ఇంకా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలి. మన ప్రియమైన ప్రభు అయిన యేసు మన జీవితంలోనే ప్రతి విషయంలోనూ మనము ఆశీర్వదించబడాలని మరియు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనతో మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిలువపై తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆ నిత్య జీవితం మనకు, అంటే ఆయనతో కలకాలం కలిసి జీవించే ఆధిక్యత ఆయనను స్వంత రక్షకుడిగా అంగీకరించడం వల్ల మనకు కలిగింది. అది మరణానంతరమే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అనేక ఆశీర్వాదాలకు కారణమయ్యింది. అదనంగా మనం జీవించి ఉన్నంతకాలం మన జీవితంలోని ప్రతి రంగంలో మనం విజయం సాధించాలని ఆయన కోరుకుంటున్నారు. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి, ఆనందం, సంతోషం మరియు దీర్ఘాయువును ఆస్వాదిద్దాం. ప్రభు అయిన యేసు మనలో ప్రతి ఒక్కరికి దివ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి మనం చేసే పనులన్నింటిలో మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మనము వర్ధిల్లి సౌఖ్యముగా ఉందుముగాక. ఆశీర్వదించబడండి మరియు మంచి ఆరోగ్యంతో ఉండండి. ఈ రాబోయే వారం మీకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, 20th May 2024. 3rd John chapter 1 verse 2. Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. Dear beloved brothers and sisters in Christ, here St. Paul writes to us, even though he has written that letter to someone else, but it is applicable, equally applicable to all of us, that we should prosper in all things as our soul prospers. Not only that, we should have good health also. What a wonderful verse it is, no? How beautiful it is. Our dearest Lord Jesus wants us to be blessed in every area of our lives and be in good health. He gave his life on the cross to give us eternal life with him. Not only the eternal life, in addition to eternal life, he added so many blessings to us. In addition to the eternal life, as long as we live, he wants us to be victorious in every area of our lives. Let's enjoy the good health, prosperity, peace, joy, happiness, and long life. May Lord Jesus grant each one of us divine health and prosper us in all we do. May we be blessed in every area of our lives and be in good health. Stay blessed and be in good health. Blessed week ahead. God bless you.